నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్ధరాత్రి అనవసరంగా బయట తిరిగితే చర్యలు తప్పవు. డీఎస్పీ జనార్దనరావు. రేపే వైకుంఠపురం ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవం. వాహన చోదకులు అన్ని పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలి. ఆర్టీఓ రాఘవరావు వెల్లడి. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు అనర్హులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హౌసింగ్ ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో అనర్హులకు స్థలాలు మంజూరు చేశారని పలు ఆరోపణలు రావడం, మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అవకతవకలు గుర్తించి ఆదేశాలు జారీ చేశారని, కాబట్టి అధికారులు చేపట్టే వెరిఫికేషన్కు ప్రజలందరూ సహకరించాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు. మన తెనాలి పట్టణంలో 20,000 ఇంకా పైబడి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. 9,000 చిల్లర వరకు ఇల్లు శాంక్షన్ అయ్యాయి. 5 లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఈ యొక్క ఇంటి నిర్మాణ కార్యక్రమం కొంత స్లో అయింది. దీనిలో భాగంగానే గౌరవ మంత్రివర్యులు గారు ఈ మంత్ 4వ తారీఖున లేఅవుట్లు విజిట్ చేయడం, ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క హౌసింగ్ కార్యక్రమం డిసెంబర్ 31తో క్లోజ్ కాబోతుంది. కాబట్టి ఇళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీని వేగవంతం చేయాలనేసి ఈరోజు మా సెక్రటరీస్ అందరితో కూడా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడమైంది. హౌసింగ్, మున్సిపల్, రెవెన్యూ అందరూ కూడా కలిసి వారితో ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫార్వర్డింగ్ అవ్వాలి, ప్రోగ్రెస్లోకి ఏ విధంగా తేవాలనేసి ఈ యొక్క సమావేశం లక్ష్యం. టార్గెట్స్ కానీ డేవేజ్ యాక్షన్ ప్లాన్ కానీ వాళ్ళకి ఇచ్చాం, అది అవుతుంది. అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మా యొక్క సూచన ఏంటంటే, లేఅవుట్లలో కాంట్రాక్టర్లు మీకు సంబంధించి ఇంటి కన్స్ట్రక్షన్ ఉంటే కనుక దాన్ని మీరు కూడా వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాలు కూడా గమనించుకోవాలి. అదేవిధంగా అక్కడ ఎలా జరుగుతున్న క్రమాల్లో ఏమన్నా లోటుపాట్లు కింద ఉంటే కనుక కమ్యూనిటీ సెక్రటరీస్ ఉంటారు, వారి ద్వారా దీన్ని మీరు అప్డేట్లు ఉండాలనేసి కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని ప్లాట్స్ విషయంలో కొంత గ్యాప్ ఉందనేటువంటి విషయం కూడా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి కూడా మరొక్కసారి ఆ డేటా రీవారిఫికేషన్ అనేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఈ యొక్క సెక్రటరీస్ అందరికీ కూడా ఏ విధంగా చేయాలి ఎలా చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అంటే ఏపీసీఆర్డీఏ పరిధిలోకి వచ్చేటువంటి హౌసింగ్ ఏదైతే ఉందో దాన్ని చేయమన్నారు. సో ఒక చెక్ లిస్ట్ ప్రకారం ఆగస్టు 4వ తారీఖున గౌరవ మంత్రి వర్యులు వారు పెదరావూరు లేఅవుట్లో అలాగే సిరిపురం లేఅవుట్లో తిరిగినప్పుడు అనర్హులైన వారి చేతుల్లో ఇళ్ల పట్టాలు ఉన్నాయి అనే ఒక మన విచారణలో తెలిసింది. కొంతమంది ప్రభుత్వ స్థలాలని అమ్మేసుకుంటున్నారని, అట్లాగే ప్రభుత్వం ఏదైతే ఇళ్ళు నిర్మాణం చేపట్టదలుచుకుందో ఆ ప్రదేశంలో 2-3 అంతస్తులు కూడా కట్టబడి ఉండడం కూడా స్వయంగా మంత్రి గారి వెరిఫికేషన్లో తెలియవచ్చింది. అందువల్లే ఒకసారి మన టీం అందరితో కూడా ఉన్న బెనిఫిషరీస్ని రీవెరిఫై చేయించాలి అని చెప్పేసి మాకు ఉన్నతాధికారుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము వార్డు ఎమ్యూనిటీస్, వెల్ఫేర్, అట్లాగే రెవెన్యూ, అడ్మిన్ సెక్రటరీలతో కలిపి టీమ్స్ని ఫామ్ చేసి 1 or 2 డేస్లో ఫీల్డ్లోకి పంపించేసి వాళ్ళ ఎలిజిబిలిటీని ఒకసారి చెక్ చేయబోతున్నాం. దయచేసి ప్రజలందరూ, లబ్ధిదారులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి. అట్లాగే
మేము ఈ ఆగస్టు 4వ తారీఖున మినిస్టర్ గారితో పాటు తిరిగినప్పుడు కొంతమంది ఇళ్ల స్థలాలు చూపించలేదు, పట్టా ఇచ్చారన్నారు. అవన్నీ కూడా గౌరవ మంత్రి వారి సూచనల మేరకు సెకండ్ ఫేజ్లో కాకుండా ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళ ఇంటి పట్టా ఇవ్వబడి ఎవరికైతే స్థలం చూపించలేదో వాళ్ళందరికీ కూడా చూపించే విధంగా ఈ 2-3 రోజుల్లో చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అర్ధరాత్రి బైక్లు ఇచ్చి బయటికి పంపిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ జనార్దనరావు హెచ్చరించారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మైనర్లకు బైక్లు ఇచ్చిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, అదేవిధంగా ఊళ్లకు వెళ్లేవారు LHS వాడుకోవాలని, తద్వారా దొంగతనాలు జరగకుండా ముందు జాగ్రత్త వహించిన వారు అవుతారని డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. గంజాయి విక్రయాలు వినియోగం చాలా వరకు తగ్గిందని, ఇంకా అక్కడక్కడ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని, మీకు ఏ సమాచారం ఉన్నా పోలీసులకు వెంటనే తెలియచేయాలని డీఎస్పీ హెచ్చరించారు. మీరు మీ పిల్లలకి మైనర్లకి బైకులు ఇవ్వద్దు. వారు వితౌట్ హెల్మెట్ ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురవుతున్నారు. అర్ధరాత్రులు అన్నెసరీగా వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. పేరెంట్స్ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ పిల్లలు నైట్ టైం బయటకు వస్తే వాళ్ళ వెహికల్స్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఆ మరునాడు ఉదయం మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎందుకు తిరుగుతున్నారు, దానికి ఆన్సర్ తల్లిదండ్రులు మీరే చెప్పాలి. మీరు ఈ రోజు నుంచి మీ పిల్లలకి అర్ధరాత్రి బయటకు రావడం కానీ బైకుల మీద తిరగడం కానీ చేయకుండా మీరు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెనాలి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ గవర్నమెంట్ కానీ మా మినిస్టర్ గారు కానీ మాకు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం గంజాయిని మేము చాలా వరకు కంట్రోల్ చేసాం. ఇంకా అది ఉంది. మీ ఫ్యామిలీల్లో కానీ మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా గంజాయిని వాడుతున్నారని కానీ అమ్ముతున్నారని కానీ ఎటువంటి సమాచారం ఉన్నా నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పచ్చు. మీరు ఫోన్ చేసిన విషయం మేము సీక్రెట్గా ఉంచి దాని మీద కంట్రోల్ చేసి యువత గంజాయికి బానిసలు కాకుండా తెనాలని పట్టణ ప్రజల్ని గంజాయి నుంచి విముక్తి చేయడానికి పోలీసు వారి తరఫున మా ప్రయత్నం మీరు చేస్తున్నాం. ప్రజలు కూడా మీరు భాగస్వాములు అయ్యి మాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణ ప్రజలు ఇప్పుడు వైఫై వచ్చింది, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఇళ్ళకి తాళాలు వేసినప్పుడు మాకు చెప్పమని మేము చెప్తున్నాం. మీరు మీ ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళినప్పుడు మాకు చెప్తే మేమే కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీ ఇంటిని మేము 24 అవర్స్ కూడా మానిటరింగ్ చేస్తాం. సీసీ కెమెరాలు పెట్టి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టి మీ ఇంటిని మేము పరిరక్షిస్తాం. అట్లా కాకుండా మీరు వెళ్ళిపోయిన తర్వాత దొంగతనం జరిగాక రికవరీ కాలేదని మా చుట్టూ తిరగడం కన్నా మీరు ముందే మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు చెప్తే మీ ఇంటిని మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు వచ్చే వరకు జాగ్రత్తగా మా బాధ్యతగా మేము కాపాడతామని ఇందు ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సదుపాయాలన్నీ మీరు వాడుకోవాలి. LHR లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మీరు లేకపోయినా మీరు మీ ఇంటిని మా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం నిఘా ఉంటుంది. దానివల్ల మీరు మీ ఇల్లు భద్రంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. తెనాలి ఆర్టీఏ పరిధిలోని వాహన వినియోగదారులు సరైన పత్రాలు తమ వద్ద కలిగి ఉండాలని ఆర్టీఓ రాఘవరావు తెలిపారు. తెనాలి ఆర్టీఓ పరిధిలోని కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాను మండలాల్లోని ద్విచక్ర వాహనదారులు అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉంచుకోవాలని, 18 ఏళ్లలోపు మైనర్లకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వకూడదని, ఆటోలో వెనక డోర్లు తెరిచి ఉంచకూడదని పలు సూచనలు చేశారు. ఇవి పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ రాఘవరావు తెలిపారు. తెనాలి ఆర్టీఓ పరిధిలో ముఖ్యంగా ఒక 5 మండలాలు ఉన్నాయి. తెనాలి, కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాను. ఈ పరిధిలో ఉన్న తెనాలి ఆర్టీఓ పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా 2 వీలర్స్ తోలేవాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. అలాగే 18 ఏళ్ల లోపు వాళ్ళ పిల్లలకి ఎవరికి కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా వాళ్ళ పిల్లలకి 18 ఏళ్ల లోపు పిల్లలకి బైకులు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ ఇస్తే వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది, కోర్టుకు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 18 ఏళ్ల లోపు పిల్లలకి మీ 2 వీలర్స్ ఇవ్వవద్దు. అలాగే ఆటోలకు సంబంధించి ముఖ్యంగా వెనక బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. అలాగే డ్రైవర్ పక్కన కూడా కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆటోలు బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయొద్దు, ఎవరిని కూడా అనుమతించవద్దు.
ఇప్పుడు ఆటో డ్రైవర్ అనుమతించకపోతే వాళ్ళు కూర్చోరు. ఎవరు కూడా ప్రయాణికులకు కూడా అలాగే విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా వెనక డోర్ తీసుకుంటే ఎక్కబాకండి, అలాగే డ్రైవర్ పక్కన కూడా కూర్చోవద్దు. ఇది మరీ ప్రమాదకరం. ముఖ్యంగా ఆటోలో వెళ్ళే స్కూల్ విద్యార్థులకి మరీ విజ్ఞప్తి ఏంటంటే స్కూల్ విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, స్కూల్ యాజమాన్యాలకి. ఇప్పుడు ఆటోలో ఒక ఆటో ఉందంటే 12 ఏళ్ల లోపు విద్యార్థులు 6 మాత్రమే ఎక్కాలి ఆటోలో. ఒక ఆటోలో 12 ఏళ్ల లోపు విద్యార్థులు 6 మాత్రమే ఎక్కాలి. అలాగే వాళ్ళ స్కూల్ బ్యాగులు కానీ, లంచ్ బ్యాగులు కానీ, బాక్సులు కానీ మొత్తం లోపలే ఉండాలి. బయటకు ప్రొజెక్షన్ రాకూడదు, లోపలే పెట్టుకోవాలి. 6 మాత్రమే ఎక్కాలి. ఒకవేళ అది మీకు ఏంటంటే ఏదన్నా ఎక్కువ మంది అంటే మీరు తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. అలాగే స్కూల్ యాజమాన్యాలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఎన్ని ఆటోలు వస్తున్నాయి మన దగ్గరికి, మన స్కూల్కి, ఆటోలో ఎంతమంది ఎక్కుతున్నారనే స్కూల్ యాజమాన్యాలు కూడా విచారించుకుని 6 ఎక్కేట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.